హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందూ సాంప్రదాయంలో ప్రకృతిని దైవంగా భావించి పూజలు చేస్తారు. పశుపక్షాదులతో పాటు పాములు, జంతువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక సర్పాలకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. శివుడి మెడలో కంఠాభరణం, శ్రీ మహావిష్ణువు పాన్పుగా ఆదిశేషుడు ఉంటాడు. పురాణాల్లో పాముల గురించి రకరకాల కథలను ప్రస్తావించారు. ఇటీవల కాలంలో తరచుగా ఆలయాల్లో నాగుపాములు ప్రత్యక్షం కావటం మనం వింటూనే ఉన్నాం. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ భారీ నాగుపాము ఆలయంలోకి ప్రత్యక్షమైంది. వివరాల్లోకెళితే కామారెడ్డి జిల్లా దోమకొండ శివారులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామితో పాటు అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఆలయంలో శివుడు కూడా భక్తులచే ప్రత్యేక పూజలు అందుకుంటాడు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం శివాలయంలోని గర్భాలయంలో ఓ నాగుపాము ప్రత్యక్షం అయింది. శివలింగాన్ని చుట్టుకొని చాలాసేపు అలాగే ఉండిపోయింది. అనంతరం లింగం చుట్టూ సుమారు గంట పాటు నాగుపాము ప్రదక్షిణలు చేసింది. దీంతో ఈ వింతను చూడడానికి భక్తులు ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది. కాసేపటికి పాము ఆలయంలోని ఓ మూలకు చేరుకోగా స్నేక్ క్యాచర్ వచ్చి పాముని ఒక ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. అనంతరం నాగుపాముని దట్టమైన అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు. ఇక తమిళనాడు శివాలయంలో మానవ రూపంలో ఉన్న మహాశివునికి హారతి ఇస్తున్న సమయంలో అద్భుతం జరిగింది. హారతి సమయంలో ఆ మహాదేవుడు కళ్ళు కూడా హారతి తిరుగుతున్న వైపే తిరుగుతూ ఉండడం చూసిన భక్తులు ఆశ్చర్యంతో వెంటనే తమ ఫోన్లో బంధించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.